హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను ల్యాప్టాప్ను ఉపయోగించి ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి ఉండే యూఎస్బి పోర్ట్కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీను ఓపెన్ చేయండి. మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ యూఎస్బి డ్రైవ్ అని ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఫొటోస్, వీడియోస్ మరియు MP3 ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ను 2 మెథడ్స్లో డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్స్ను ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఎప్పుడూ కూడా ఫైల్స్ని 2 మెథడ్స్లో డిలీట్ చేయవచ్చు. ఆ 2 మెథడ్స్లో ఎలా డిలీట్ చేయవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మెథడ్లో టచ్ ప్యాడ్ను ఉపయోగించి ఫైల్స్ను డిలీట్ చేయవచ్చు. సెకండ్ మెథడ్లో ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్ను ఉపయోగించి ఫైల్స్ను డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ముందుగా ఫస్ట్ మెథడ్లో టచ్ ప్యాడ్ను ఉపయోగించి ఫైల్స్ను ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ పెన్ డ్రైవ్లో కనిపిస్తున్న ఏదో ఒక ఫైల్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడున్న ఇమేజ్ ఫైల్ను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టచ్ ప్యాడ్లో రైట్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో లాస్ట్ నుండి థర్డ్ ఆప్షన్ డిలీట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఫైల్ పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా టచ్ ప్యాడ్ని యూజ్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్లో కీబోర్డ్ను యూజ్ చేసి ఫైల్స్ను ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ పెన్ డ్రైవ్లో వీడియో ఫైల్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ కీను ప్రెస్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఫైల్ డిలీట్ అవుతుంది. కీబోర్డ్లో ఎంటర్ కీ మీద ప్రెస్ చేసినా కానీ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను కీబోర్డ్ యూజ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్గా కాకుండా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలి అనుకుంటే పెన్ డ్రైవ్లో కర్సర్ను ఎంటీ ప్లేస్లో క్లిక్ చేసి కీబోర్డ్లో Ctrl+Aను ప్రెస్ చేయండి. ఫైల్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ కీను ప్రెస్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ 6 ఐటమ్ అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఫైల్స్ అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని ఇలా డిలీట్ చేయకుండా పెన్ డ్రైవ్ మొత్తం ఫార్మాట్ చేయాలి అనుకుంటే మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ యూఎస్బి డ్రైవ్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టచ్ ప్యాడ్లో రైట్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఫార్మేట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫార్మేట్ యూఎస్బి డ్రైవ్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఫార్మేట్ కంప్లీట్ అని కనిపిస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఫార్మేట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ను ఫార్మేట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 53 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.